ఆ రాజధాని అమరావతిపై ఎన్నో ఆశలు ఉన్నాయంట, కానీ వేగం పెరగట్లేదంట. నిర్మాణాల్లో చాలా జాప్యం జరుగుతోందంట. ఎల్లో మీడియానే రాసుకుంది. సో ఈ పరిస్థితి మీద ముందు రైతులకు సంబంధించి ఈ రకంగా దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆరోపణ, రెండో వైపు ఎల్లో మీడియా దాడి. ఎందుకు అట్లా అంత క్రూరంగా ఉండాల్సిన అంత పరిస్థితి ఉందా రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, ఆ ఉండవల్లి పెనుమాక రైతులు వాళ్ళే అక్కడే రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి, అలాగే కొండవీటి వాగు ఎత్తుపోతల పథకానికి భూమి కావాలంటే భూమి ఇచ్చారు. నారాయణ గారు అధికారులు వెళ్ళి స్వయంగా చెప్పారంట, మీకు ఇష్టం లేకపోతే మేమే భూములే బలవంతంగా తీసుకోము, రోడ్డు వేయడానికి ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇవ్వండి అంటే వాళ్ళు ఇచ్చారు, తీసుకున్న తర్వాత మొత్తం భూమిని తీసుకుంటామంటూ నోటిఫికేషన్ ఇచ్చేది మొదలు పెట్టారు ప్రక్రియ. దాంతో పాటు ఈ రైతులు ఏదో జగన్మోహన్ రెడ్డిని కలిశారు కాబట్టి వీళ్ళంతా ఒక సామాజిక వర్గం వాళ్ళు, వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు అంటూ దారుణంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో అమరావతి రైతుల గురించి ఇలా పెయిడ్ ఆర్టిస్టులు అవి మాట్లాడినప్పుడు చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మీడియా రియాక్ట్ అయింది. రైతులు మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటారా, రైతులకు మీరు కులాలు ఆపాదిస్తారా అంటే పెద్ద ఎత్తున మాట్లాడారు. కానీ మొన్న కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కేబినెట్ లో ఏమంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని డ్రామాలు చేయడం వీళ్ళందరికీ అలవాటే, జగన్మోహన్ రెడ్డి రాజధాని అడుకోవడానికి ఈ పని చేస్తున్నారని మాట్లాడారు. ఇక ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎక్కడ చూసినా ప్రతి యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే వ్యవహారం నడుపుతున్నారు. నిన్న రైతులు ప్రెస్ మీట్ పెట్టి మేమంతా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళము, అందుకే జగన్మోహన్ రెడ్డిని కలిసామని విపరీతంగా వందల యూట్యూబ్ ఛానల్లో మా మీద అటాక్ చేయిస్తున్నారు. ఇది దుర్మార్గము, మేము భూములు ఇచ్చాము, కావాల్సినంత భూమి ఇచ్చాము, అయినా సరే దాడి ఎందుకు జరుగుతుందని వాళ్ళు ప్రశ్నించారు. నిజానికి వీళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే కాదు, కమ్యూనిస్టు నాయకుల్ని కలిశారు. చాలా కాలంగా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ గారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డిని కలవంగానే, ఇంపాక్ట్ మొదలవ్వగానే మొత్తం వాళ్ళకు కులాన్ని ఆపాదించే ప్రయత్నం మొదలు పెట్టారు. ఇంకా ఏంటి అంటే, ఇక్కడ ఉండవల్లి అనేది చాలా దగ్గరగానే ఉంటుంది విజయవాడకి. రాజధాని ప్రకటించక ముందే మా భూములు ఇక్కడ కోట్లలో ఉండేవి, కానీ ఇప్పుడు వాళ్ళకు మాకు అందరికి ఒకటే ప్యాకేజ్ ఒకేలాగే చూస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇంకో ఇబ్బంది కూడా ఉంది. తుళ్ళూరు ప్రాంతానికి వెళ్తే చాలా మంది రైతులకు 10 ఎకరాలు, 5 ఎకరాలు, 15 ఎకరాలు అని ఉంది. ఇప్పుడు పెరిగిన కౌలు ధరలతో ఒక్కో ఎకరాకు ₹1,00,000 వరకు కౌలు తీసుకుంటున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 లక్షలు వస్తుంది ఏడాదికి, 20 ఎకరాలు ఉంటే 20 లక్షలు వస్తుంది. కానీ ఉండవల్లి పెనుమాకలో పరిస్థితి అది కాదు. ఇక్కడ చాలా మంది రైతులకు 30 సెంట్లు, అర ఎకరా ఇలా చాలా తక్కువగా ఉంది. దీన్ని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారో కూడా తెలియదు. ఈ ప్రభుత్వం ఎకరాకి 30 సెంట్లకు, 20 సెంట్లకు ఇచ్చే కౌలుతో మా జీవితాలు ముందుకెళ్లే పరిస్థితే ఉండదు అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇంకా గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎవరైతే ఇంకా వ్యవసాయం వద్దు, మేము భూములు ఇచ్చేస్తాం రియల్ ఎస్టేట్ కి, రాజధానికి అని చెప్పారో వాళ్ళందరినీ అచ్చమైన రైతులు అన్నారు. తప్పేం కాదు, భూములు ఇచ్చినంత మాత్రాన వాళ్ళని రైతులేం కాకుండా. కానీ ఎవరైతే ఈ రోజు మేము భూములు ఇవ్వము, మేము వ్యవసాయం మీద చేసుకుంటాము, ఈ భూముల మీదే మేము బతుకుతామంటున్నారో వాళ్ళని ఒక పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉండడం అన్నది చాలా అభ్యంతరకరం. దాంతోపాటు ఈ భూములు ఇవ్వని రైతులకు పెడుతున్న టార్చర్ ఏంటి అంటే, పొగ పెడితే వాళ్ళే ఒక రోజు ప్రభుత్వంతో, వ్యవస్థలతో పోరాడలేక ఏదో ఒక పాయింట్ దగ్గర కాంప్రమైజ్ అయ్యి నీరు గారిపోయి భూములు ఇచ్చేస్తారు అన్న ఉద్దేశం కాకపోతే, వాళ్ళ భూముల చుట్టూ రిజర్వాయర్లు తవ్వడం, మొత్తం నీళ్లు వదిలేయడం, వాళ్ళు మునిగిపోయి అలా చేయడం, విద్యుత్ స్తంభాలని లారీలతో గుర్తించేశారట. అంటే ఏంటి, ఆ పొలాలకి ఇంకా విద్యుత్ సప్లై లేకపోతే పంటలు కూడా పండించుకోలేరు. విద్యుత్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇలా లారీలు ఢీకొట్టాయి, మా కరెంటు స్తంభాలన్నీ పడిపోయాయి, దాన్ని పునరుద్ధరించండి అంటే వాళ్ళు రియాక్ట్ గా కొంతమంది ఆయిల్ మిషన్లు తీసుకొని వెళ్తే దానిని కూడా రాత్రికి రాత్రి దొంగతనం చేశారని అదే రైతులు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా కూడా అక్కడ నుండి వాళ్ళందరినీ ఒక తరిమేయాలి అన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తారు. ఇప్పుడు ఏదో చాలా కీలకమైన ప్రాజెక్ట్ కడుతూనే ఉంటే, లేదా హైకోర్టు, సచివాలయమో ఇంకోటో కడుతూ ఉంటే భూమి ఇవ్వాలి మీరు, ఇకపోతే ఎట్లా అనడానికి. అక్కడ ఏమీ కట్టడం లేదు, రోడ్డుకు వాళ్ళు భూమి ఇచ్చేశారు, ఎత్తిపోతల పథకానికి భూమి ఇచ్చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దలు ఇంత కక్షపూరితంగా అక్కడ లాగేసుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నారు అంటే, రైతులు అనే వాడి చేతుల్లో ఈ భూములు ఉండకూడదు, పైగా ఆ ప్రాంతంలో విలువ ఎక్కువ కాబట్టి ఏ విధంగా అయినా లాగేసుకొని తరిమేయాలన్న ఉద్దేశం ప్రభుత్వంలో కనపడుతుంది. ప్రభుత్వ పాలకులు దయతో ఉండాలి ప్రజల పట్ల. కానీ ఇంత అన్యాయంగా వాళ్ళని, రైతుల్ని కార్నర్ చేసి, ఒక కుల ముద్ర వేసి, ఒక పార్టీ ముద్ర వేసి, ఎవరైతే వైసీపీని ఆశ్రయిస్తారో, ఎవరైతే వైసీపీ మద్దతుగా ఉంటుందో వాళ్ళందరినీ కూడా ఆ పార్టీకి డైరెక్ట్ గా అంటగట్టేయడము, ఇది సరైన పద్ధతి కాదు.
రైతులు అదే ఆవేదన చెందుతున్నారు, మా మీద కులముద్ర వేయడం ఏంటి. మొన్న మీరు చూసింటారు కదా, 2 రోజులు 3 రోజుల క్రితం వచ్చింది ఈ వార్త. ఏది వాళ్ళు పనిగట్టు రాశారు తెలుగుదేశం మీడియా వాళ్ళు. అది అట్లా రాయకూడదు, కులం గురించి అసలు రాయటమే తప్పు కదా అనుకుంటే పనిగట్టుకుని రాయటం ఇంకా దుర్మార్గం కదా అనిపిస్తుంది రామ్నాథ్ గారు. పత్రికల్లో కూడా రాస్తున్నారు కుమ్మేని గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే అది పత్రికల్లో అవును మొత్తం డైరెక్షన్ ఇస్తున్నారు క్యాడర్ కి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా. ఏ మాత్రం మీరు సంశయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కులం పేరుతోనే అటాక్ చేయండి అని మొదలు పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈ చర్చ మొత్తం కులం మీదకి వెళ్తే చాలా దూరం వెళ్తుంది. ఎందుకు? ఏపీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన అయితే రెడ్డి కాదు కదా. ఆయనే చెప్పారు కదా, సెకండ్ విడత ల్యాండ్ పూలింగ్ అనేది ఒక స్కామ్ లాంటిది, ఇది అసలు ప్రభుత్వానికి మీకు మధ్య ఒప్పందం కాదు, చంద్రబాబు నాయుడు గారికి మీరు భూములు ఇస్తున్న వాళ్ళకు నడుస్తున్న ఒక ప్రైవేట్ ఒప్పందంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది, మీకు ఎవరు సానుభూతి కూడా తెలపరు అని చెప్పారు కదా. వడ్డే సోమనాథ్ ఈశ్వరరావు గారు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే కదా. ఆయన తొలి నుంచి కూడా ఇది పెద్ద అరాచకానికి దారి తీయబోతోంది ఇక్కడ ఈ ల్యాండ్ పూలింగ్, ఈ వ్యవహారం అని తొలి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళని కూడా ఇంకో సామాజిక వర్గంలో కలిపేస్తారా? అంటే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఒక కుల ముద్ర, ఒక పార్టీ ముద్ర, ఒక ప్రాంత ముద్ర వేయడం ద్వారా వాళ్ళని ఏదో చేయాలి అన్న ఆలోచనని ప్రతి ఒక్కరి మీద తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తారు. ఇప్పుడు చివరకు రాజధాని రైతుల మీద కూడా ఆ ప్రయోగం చేసేందుకు తెలుగుదేశం పార్టీ వెళ్తోంది అంటే ఇది చాలా అభ్యంతరకరమైన వ్యవహారం. కుమ్మేని గారు రైట్. నాగార్జున గారు కొమ్మినేని గారు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే దురదృష్టవశాత్తు ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమనుకున్నారంటే ఇక అమరావతి విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా మాట్లాడడానికి రాజకీయంగా కాస్త ఇబ్బంది పడుతుంది, మాట్లాడలేరు అనేటువంటి ఆలోచన గట్టిగా చేశారు. అసలు అమరావతి అనేటువంటి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడానికే భయపడతారు అనేటువంటి ఆలోచన చేశారు. సరే, జరిగినటువంటి పరిణామాలు మేము కూడా ఆశాంతం గమనిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాలు మేము ప్రకటబందీగా అసలుకి అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతుల యొక్క పరిస్థితి ఏంటి, వారిని ఈ ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందని మేము కూడా చాలా వ్యూహాత్మకంగానే అన్నీ గమనిస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే వీరు 2వ విడత భూ సమీకరణ చేస్తారు అన్న తర్వాత ఖచ్చితంగా అమరావతి ప్రాంత రైతుల యొక్క పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండుతాం. తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం మేము అన్డౌటెడ్లీ అమరావతి రాజధాని ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వ్యతిరేకం కాదు. ఓన్లీ ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి ఆ పద్ధతే మేము తప్పని చెప్తున్న దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అమరావతి ప్రాంతాలు కూడా అవడం, తద్వారా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పడం ద్వారా ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హైలైట్ అవుతుంది, ప్రభుత్వం కూడా దీని వైపున చూస్తుందనేటువంటి ఆలోచన చేసి ఎప్పుడైతే అమరావతి ప్రాంత రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో చంద్రబాబు నాయుడు గారి నోట్లో వెలక్కాయ పడినటువంటి చందాన వారు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇక్కడ సమస్య ఏమవుతుంది? మేము స్పష్టంగా ఏం చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేటగారికల్గా అమరావతి ప్రాంతంలో 100% ఆ నిర్మాణాలు వాటిల్లో అవినీతి జరుగుతూనే ఉంది. దీంట్లో అసలు నో డౌటెడ్ అనేది జరుగుతుంది. ఈరోజు ఆల్రెడీ మీరు ఒక 50,000 ఎకరాలు తీసుకొని 50,000 ఎకరాల్లో మీరు నిర్మాణాలు చేపట్టాలైతే ఆ 50,000 ఎకరాలతో కాకుండా ఇప్పుడు సడన్గా మున్సిపాలిటీ అయింది. మొన్నటిదాకా మీరే సింగపూర్ అన్నారు, అమెరికా అన్నారు, జపాన్ అన్నారు, జర్మనీ అన్నారు, ఇస్తాంబుల్ అన్నారు, కొలంబో అన్నారు, అసలుకి చాలా దూరం పోయారు. ఇప్పుడేమో సడన్గా అది మున్సిపాలిటీ అయితేని మరో 50,000 ఎకరాలు తీయాలనేటువంటి మీరు ఆలోచన చేయడం అనేది పద్ధతి కాదు, తప్పు అనేటువంటి వైఖరిలో మేము తీసుకున్నాం. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు అమరావతి ప్రాంత రైతులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అమరావతి ప్రాంత రైతులు చేసేటువంటి ప్రతి పోరాటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ట్రైలర్ మాత్రమే, సినిమా కూడా తర్వాత ఉంటుంది. ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలో మొదటి విడత 2వ విడత రైతులు రేపొద్దున చేయబోయేటువంటి పెద్ద ఎజిటేషన్ ప్రోగ్రాంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ప్రతిపాదిత రాజధాని అమరావతి ప్రాంత రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుంది. మీరు చూస్తూ ఉండండి. దాంతోపాటు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు తీసుకురావాలి. నేనేదో చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి ప్యాలెస్ అంటున్నాడనో, బెంగళూరు ప్యాలెస్ అంటున్నాడనో, లోటస్ పాండ్ ప్యాలెస్ అంటున్నాడనో, నేను వెలగపూడిలో చంద్రబాబు నాయుడు గారిని అంతఃపురం అనట్లా, దాని అవినీతి అంతఃపురం అని అందుకు అనట్లా. కాబట్టి ఒక అంశాన్ని మీ అందరికీ పంచుకోవాలనుకుంటున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదిత రాజధాని అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్.